విజయనగరం జిల్లాలోని మిమ్స్ మెడికల్ కళాశాల ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ గత 10 రోజుల నుంచి సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష శిబిరం వద్దకు వెళ్లిన జనసేన పార్టీ నెల్లిమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకం మాధవి మిమ్స్ మెడికల్ కళాశాల ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తన సొంత నిధుల నుంచి ₹1,00,000 నగదు విరాళం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మిమ్స్ ఉద్యోగులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జనసేన కూటమి భారీ మెజారిటీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మిమ్స్ ఉద్యోగులు చేస్తున్న గౌరవప్రదమైన డిమాండ్లతో వాళ్ళు చేస్తున్న సమ్మెకి సంఘీభావం తెలపడానికి వాళ్ళ శిబిరానికి ఈరోజు రావడం జరిగింది. 2019 దాకా ఒక ఎత్తు అయితే 2019 నుంచి వీళ్ళకి డిఏలు అందట్లేదు, వేతన సవరణ జరగలేదు. ఎందుకని ఏమీ కూడా 19 తర్వాత జరగట్లేదు అంటే ఖచ్చితంగా మనకందరికీ తెలుస్తున్నది ఏంటంటే యాజమాన్యం అలాగే ప్రభుత్వం కుమ్మక్కై ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రజా ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా దీన్ని నేను ఖచ్చితంగా నిరసిస్తున్నాను, దాన్ని ఖండిస్తున్నాను. మనం ఈరోజు ఈ సమ్మెకి ఈ శిబిరానికి వచ్చి వీళ్ళందరికీ సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే ఈ సమ్మె చేస్తున్న వాళ్ళందరూ కూడా పేద ప్రజలు. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్చలు జరిపి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. నా వంతు సహాయంగా ఈ సమ్మె పోరాటానికి నేను ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ₹1,00,000 చెక్ని నారాయణరావు గారికి అందజేస్తున్నాను. ఖచ్చితంగా చర్చలు వెంటనే జరగాలని, వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఇంకొకసారి కోరుకుంటూ జై జనసేన.